Python అనేది ఇంటర్ప్రెటర్ అండ్ ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటర్ అంటే మనకు తెలిసింది, అది ఒక్కొక్క స్టేట్మెంట్ని వన్ బై వన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే కంపైలర్ అంటే ఒక కోడ్ని ఎంటైర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్ప్రెటర్ ఏంటంటే, సపోజ్ ఒక కోడ్ ఉంది, కోడ్లో ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఎర్రర్ ఉంటే ఓన్లీ మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఎర్రర్ ఉందని చెప్పేస్తుంది. అది ఎక్కడో లైన్ 4లోనో లైన్ 5లోనో ఎర్రర్ ఉంటే మనకి అది ముందుగా చూపేది. ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ లైన్లో ఏం ఎర్రర్ ఉందని చెక్ చేస్తుంది. అక్కడ ఎర్రర్ లేకపోతే లైన్ 3కి వెళ్తుంది. అలా లైన్ 4లో ఉన్న ఎర్రర్ తెలియాలంటే 1 2 3 అనే లైన్స్ని అలాగా టెస్టింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇది ఇంటర్ప్రెటెడ్ అంటే స్టేట్మెంట్, అది కోడ్ అనేది సింగిల్ టు సింగిల్ వన్ బై వన్గా అలా ఎగ్జిక్యూట్ అయితే వెళ్తారనమాట. ఇంటరాక్టివ్ అంటే ఇక్కడ పైథాన్లో ఏదైనా కోడ్, సపోజ్ మనం ఇప్పుడు ఐడియల్లీ సాఫ్ట్వేర్ ఉంది, ఐడియల్లీ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఐడియల్లీలో ఉంది. సపోజ్ ఇప్పుడు ఐడియల్లీలో A=4 ఇచ్చా, దీన్ని ఇప్పుడు ప్రింట్ చేయాలా లేదంటే ఏం చేయాలి, ఏ ఆపరేటర్ చేయాలని నేనేం అవ్వాలి. ఏ అనే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈ ఐడియల్లీ అనే షెల్ మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయి అంటే ప్రింట్ చేస్తావు, ఏదో చెయ్యి అని టైప్ చేయడానికి ఆటోమేటిక్గా వాడే ఇస్తాడు. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూసారా ఇప్పుడు ఎలా వచ్చింది. ఇక్కడ ఆటోమేటిక్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏంటి కేస్ చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం అనేది మనం కోడ్ టైప్ చేయమని ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇస్తుంది అనమాట. దీన్నే ఇంటరాక్టివ్ మోడ్ అంటాం అనమాట. ఈ ఇంటరాక్టివ్ మోడ్ అనేది ఓన్లీ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పవర్ షెల్, ఈ ఐడియల్లీ షెల్ ఉందా, ఇందులో ఓన్లీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ లేదు రాసేది, ఓన్లీ చిన్న చిన్న ప్రోగ్రామ్ ఫ్యూ లైన్స్ కంపైల్ చేయడానికి ఈ ఇంటరాక్టివ్ మోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఏ అని చేస్తే మనకి 4 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పైథాన్లో ఆపరేటర్స్ వద్దాం. సపోజ్ పైథాన్లో 2 + 2, దీన్ని డైరెక్ట్గా ఎంటర్ వస్తే ప్రెస్ అయిపోతుంది 4. నెక్స్ట్ 2 × 4 ఎంటర్ 8, అలా అనమాట. నెక్స్ట్ సపోజ్ 40 - 3 × 10 డివైడెడ్ బై ఒక 5 ఇద్దాం. ఎంటర్ ప్రెస్ చేస్తే 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి పైథాన్లో ఏంటంటే డిఫాల్ట్గా ఫ్లోట్ వాల్యూస్ అనేవి డిఫాల్ట్గా తీసుకుంటాయి. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ డిఫాల్ట్గా తీసుకుంటాయి కాబట్టి మనం ఇప్పుడు స్ట్రింగ్ కన్వర్షన్స్ అని చెప్పేసి ఫ్లోట్ వాల్యూ ఇంటీజర్గా మార్చుకోవడం, వీటికి టైప్ కాస్టింగ్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక ఇంటీజర్ A=4ని స్టోర్ చేసాం కదా, ఇది 4 అని కొట్టగానే చూసారు దాని ఒక లొకేషన్ వచ్చేసింది, ID4 అని కొట్టగానే ఈ 4 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది. సపోజ్ ID అని ఏ ఇస్తున్నాం, ఇప్పుడు చూసారు ID ID4 రెండు ఒకటి. ఎందుకంటే ఇక్కడ A=4 అనేది ఇక్కడ చూడు ఇక్కడ పైన A=4 అని తీసుకున్నాము, మనం ఒక ప్లేస్లో దాన్ని ఒక మెమరీ లొకేషన్ స్టోర్ చేసాం. ఇక్కడ ID4 అని కొట్టగానే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందని వచ్చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు అది ఏ టైప్ అని తెలుసుకోవడానికి TYP టైప్ ఏ అని కొట్టామనుకో, అది స్ట్రింగ్ ఇంటీజర్ ఫ్లోట్ వాల్యూ ఏదో తెలుస్తుంది. అది చూడు క్లాస్ ఇంట్, అది ఇంట్ అని చెప్పేసి మనకు అది చెప్తున్నారు. ఇది టైప్ అండ్ ఐడి ఫంక్షన్. సపోజ్ ఇంకో వాల్యూ టెస్ట్, సపోజ్ A=12 ఇచ్చావు, ఈ వేరియబుల్ ఇచ్చావు. ఇప్పుడు దీన్ని ఐడి చూద్దాం, ఇది ఎక్కడ స్టోర్ అయింది. సారీ ఇది ఓకే, ఇది రీన్యూ చేసుకుంటా. సపోజ్ B=2 ఇచ్చావు. సో ఇప్పుడు దీని లొకేషన్ చూస్తున్నావు, ఐడి యొక్క B, అప్పుడు ఎక్కడ వచ్చింది 18, ఏదో సంథింగ్ లొకేషన్ అది ఇచ్చాడు అనమాట. ఇది యొక్క ఏ టైప్ అని, ఇప్పుడు ఇది ఏ టైప్ అని తెలియడానికి ఎలా చూస్తాం, టైప్ చూడు TYP టైప్ B, ఇది ఏ టైప్ అనేది, ఇప్పుడు ఏ టైప్ అవుతుంది, ఇది B అనేది దీంట్లో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసాం. సో B అనేది క్లాస్ ఇంట్ అని వస్తుంది. సపోజ్ అదే ఏ అనే వేరియబుల్లోకి అవినాష్ అని చెప్పేసి సేవ్ చేసాం. అవినాష్ అనేది ఒక స్ట్రింగ్. ఇప్పుడు దీనికి కూడా ఒక ఐడి ఉంటుంది అన్నమాట.
ఈ ఐడి అనేది ఇలా కొట్టగానే సో ఇది స్టోర్ అయిన ఐడి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇది